హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. టుడే రెసిపీ అయితే క్రిస్పీ చికెన్ ఫ్రై అనమాట. సో చూసారా ఎంత క్రిస్పీగా కనబడుతుందో. చికెన్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు? సో అందరూ ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇస్తే చాలా బాగా తింటారు, అస్సలు వేస్ట్ చేయరండి. ఇదైతే నిజం. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి అయితే పిల్లలకి చేసి పెట్టండి. చూసారా సౌండ్ కూడా వస్తుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా క్రిస్పీగా వస్తుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. సో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. పావు కేజీ చికెన్ తీసుకున్నాను, దాన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. సో అందులో వచ్చి నేను యాడ్ చేసుకునేది సాల్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కారం, జీలకర్ర పొడి, ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే, అండ్ శనగపిండి అనమాట. సో ఇవన్నీ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలా. ఫుడ్ కలర్ వచ్చి ఆప్షనల్ అండి. మనకి రెడ్ కలర్లో కావాలంటే ఖచ్చితంగా వేసుకోండి, ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, అండ్ హాఫ్ స్పూన్ నిమ్మకాయ పిండేసుకోవాలి ఇలా. సో ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపి మగ్గనిస్తే అంత టేస్టీగా వస్తుంది, అంత క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట. సో బాగా ఈ టైప్లో అయితే బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకోవాలి, అప్పుడే బాగా ముక్కలకి పడుతుంది అనమాట మసాలా. చూసారా ఫైనల్గా ఇలా కలిపేసుకున్నాను. ఇదైతే ఒక 1 hour or 2 hours పెట్టేయండి. ఓవర్ నైట్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది అనమాట. పొద్దున్నే ఫ్రై చేసుకోవచ్చు ఓవర్ నైట్ పెట్టినా కూడా. నేనైతే 3 hours పెట్టి తీసేసాను. ఆయిల్ కూడా హీట్ చేసేసుకున్నాను, అంతలోన హీట్ అయిపోయింది. సో 1 by 1గా వేసేస్తూ ఇలా ఒకటి ఒకటి వేస్తూ నేను బాండీ అంతా నింపేశాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ చేశాను, మళ్ళీ లో ఫ్లేమ్లో టర్న్ చేసేసి ముక్కలన్నీ వేసేసాను. లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి, ఎందుకంటే చికెన్ ముక్కలు ఉడకాలి కదా. చికెన్ ముక్కలు ఉడుకుతుంది, ప్లస్ మంచి రంగు కూడా వస్తుంది అనమాట మనకి. అలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. అలా ఇలా కదుపుకుంటూ ఉండాలి. సో చూసారా రంగు అయితే మారిపోయింది అండ్ ఉడికిపోయింది కూడా. సో నేనైతే సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. చూసారా చాలా క్రిస్పీగా కనబడుతుంది కదా. సో ఇలా అయితే మా చికెన్ పకోడీ అయిపోయింది. మాకైతే చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.